సినిమాలు, పోకిరి మాటలు, సరసోక్తులు చెయ్యొచ్చా? మీరే చెప్పండి. మీకు బైబిల్ ఒకవేళ సినిమాలు చూడండి, పోకిరి మాటలు మాట్లాడండి, సరసోక్తులు ఉండండి, బూతులు మాట్లాడండి, కోపముతో పచ్చి బూతులు మాట్లాడండి అని చెప్తుందా బైబిల్ ఎక్కడన్నా? చెప్పండి అమ్మా. మీరు ఏ నోటితో మీరు ప్రార్థన చేస్తారు ఇక్కడికి వచ్చి? ఏ చేతులతో వర్తమానం వాక్యం వింటారు మీరు? ఎందుకు మీరు ఇక్కడ పరిచారకులుగా దేవుని సంఘంలో అనేక మంది మీ సంఘాల్లో సభ్యత్వం కలిగి పనిచేస్తున్నారు? చేసేయన్ని ఈ పనులు స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. బయటికి వెళ్తే బూతులు, బూతి మాట వేరే వాళ్ళు అన్నా. ఇప్పుడు నన్ను ఒక మాట ఎవరైనా తిట్టారంటే ఆ తిట్టే మాట కూడా నా నోటితో చెప్పకూడదట. అర్థమైంది మీకు? ఇప్పుడు ఈ పిల్లోడు ఒక పిల్లోని తిట్టాడు, అన్నా నిన్ను తిట్టాడన్నా అది మాట చెప్పకూడదన్నా అనాలి. కానీ ఆ తిట్టిన బూతు కూడా ఈయన చెప్పకూడదు, ఎందుకంటే ఈ నాలుకలో ఆ బూతు మాట వాడవద్దు. బూతు మాటలు మాట్లాడుకుంటా, పోకిరి వేషాలు వేసుకుంటా, చిల్లర వేషాలు వేసుకుంటా, దూషణ మాటలు పలుక్కుంటా, కోపంతో విర్రవీక్కుంటా, ఆగ్రహం లేచి అతిశయపడుకుంటా, సిగ్గులేని జీవితం మనం జీవిస్తూ మళ్ళీ మంది మీద పడ్డం ఎందుకండి? మనం వాళ్ళ సంగతి మనకి ఎందుకండి? 50 రోజుల్లో నీవు కొత్త స్వభావం ధరించుకునే బిడ్డగా మారిపోవాలా. నచ్చితే చప్పట్లు కొట్టండి నేను చెప్పే మాట.